అందరికీ నమస్తే అండి. యువత మార్పు చెందాలని చెప్పనేసి అంటే వాళ్ళు మత్తు పదార్థాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం అయితే వీడియోలు అయితే చేస్తున్నాను. దయ ఉంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు కొంచెం షేర్ చేస్తే 10 మందికి తెలుస్తాయి. నా మాటలు విని వాళ్ళల్లో మార్పు చెందితే నాకు చాలా అంటే చాలా సంతోషం అండి. ఆ విషయం చేయాల్సింది నా సబ్స్క్రైబర్లే. నా వీడియో కొత్తగా చూస్తున్నటువంటి వారు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పల్లెటూర్లలో ఈ మధ్య చాలా అంటే చాలా మద్యం విపరీతంగా తాగుతున్నారు చాలామంది, ముఖ్యంగా యువత. ఈ యువత వాళ్ళు ఎందుకు తాగుతున్నారంటే వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది. రానున్న రోజుల్లో ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు ముందుగానే. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మందు తాగడము, ఏదో ఒకటి తినడము, ఇంటికి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, ఇలాంటి పనులు చేస్తున్నారే తప్ప అసలు రానున్న రోజుల్లో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, రానున్న రోజుల్లో ఇంకా ఎంతెంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చెప్పి ఆలోచన చేయడం లేదు. ఈ ఒక్క రోజుతో ఆగేది కాదు మందు. డైలీ నువ్వు ఒక్కరోజు స్టార్ట్ చేసినావంటే ఇంకా మత్తు పదార్థం అనేది ఇంకా రోజు దానికి అడిక్ట్ అయిపోతారు అనమాట. చాలామంది మనుషులు అడిక్ట్ అంటే ప్రతిరోజు మద్యం సేవించింది వాళ్ళకి డే స్టార్ట్ అవ్వదు. అలా ఇది అయిపోయినారు అనమాట మనుషులు. చాలామంది కూడా పల్లెటూర్లలో ఎక్కువ. వీళ్ళ దినచర్య ఎలా ఉంటుందంటే మార్నింగ్ లెగడము, అసలు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి అమౌంట్ ఇప్పించుకోవడం, లేదా ఇంకా ఉంటారు కదా స్నేహితులు అనేసి, ఆ స్నేహితుల దగ్గర అమౌంట్ ఇప్పించుకోవడము, వాళ్ళల్లో ఇద్దరు షేర్ చేసుకోవడము, అలా డ్రింక్ చేయడము, ఇంకా చాలామంది దగ్గర కూడా అమౌంట్ వసూలు చేసి దానికి కూడా తాగడము, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి గొడవ పడడము, ఏదో ఉన్న దగ్గర తాగిన వాళ్ళు చాలామంది ఫుడ్ అస్సలు తినడం లేదండి. మెయిన్ పాయింట్ ఫుడ్ అస్సలు తినడమే లేదు. అసలు ఫుడ్ తినకుండా అలాగే పడుకోవడము, అది మార్నింగ్ లేసినట్టే షివరింగ్ అయిపోతుంది బాడీ మొత్తం అంతా. చాలామందికి కూడా బాడీ షివరింగ్ అయిపోవడము, ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ కనీసం ఇలా తినడానికి కూడా చెయ్యి నోటి దగ్గరకు రావడం లేదండి చాలామందికి కూడా. ఎందుకంటే షివరింగ్ అయిపోతుంది, వాళ్ళు అడిక్ట్ అయిపోయారు అనమాట మందుకే. ఆ మందు తాగిన తర్వాత వెంటనే సిగరెట్ తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ తర్వాత హార్న్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి మత్తు పదార్థాల్లో మునిగి తేలుతున్నారు యువత. పల్లెటూర్లలో ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అంత దారుణంగా తయారవుతున్నారు నిజంగా. ఇంట్లో వాళ్ళని ఏడిపించుకొని తినడము, ఇలాంటివి చాలా చేస్తున్నారే తప్ప వాళ్ళు మనం రానున్న రోజుల్లో మనం ఏం సాధించామో, తర్వాత వచ్చేసి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాము మన దేశానికి అని చెప్పని ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు అసలు. దేశం దగ్గరికి ఎందుకు కానీ ఫ్యామిలీ వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఫ్యామిలీకి కూడా చెప్పడం లేదు అసలు. డైలీ వర్క్ వినామా, ఏంటి అంటే కూలి పనులు ఉంటాయి కదా, ఆ కూలి పనులకు వెళ్ళినామా, సాయంత్రం అయితలకి మందు కొట్టినామా, అన్నం తినేసి పడుకున్నామా అని చెప్పని ఇలా దినచర్య పాటిస్తున్నారు తప్ప రానున్న రోజుల్లో మనకి ఎంత ఇబ్బంది జరుగుతుందో ఆలోచన చేయడం లేదు. రానున్న రోజుల్లో ఇబ్బంది అంటే డైలీ అది సేవించడం వల్ల వచ్చేసి లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ తర్వాత ఊపిరితిత్తుల మీద. ఇలా పడడం వల్ల మనిషి అతి చిన్న వయసులోనే చనిపోవడం అయితే జరుగుతుంది. అంటే 30 years లోపలే చనిపోతారు నిజంగా. వాళ్ళు ఇప్పుడు 14 yearsకే తాగడం స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు అయితే. అప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే 30 years లోపలే వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు మీరు చనిపోయేది కాక తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పెట్టడం, అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడము. మీకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నీకు ఏముందని అసలు నీకు వాళ్ళు అమౌంట్ అప్పుగా ఇస్తారు చెప్పండి. అసలు నీ కొడుకు వాడు తాగుతాడో, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఎలా కడతారు మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్లు అయితే అడుగుతారు కదా అమౌంట్ ఇచ్చే వాళ్ళు. అలాంటి కష్టతరంలో తల్లిదండ్రులకి నెట్టద్దు. ముందుగానే దయవుంచి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండద్దు. ప్లస్ మద్యం సేవించదండి దయచేసి. మద్యం సేవించడం వల్ల మీరు డబ్బులు ఇచ్చి మీ హెల్త్ని మీరే చెడగొట్టుకునేట్టు ఉంది నిజంగా. అందుకోసమే దయ ఉంచి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే దయ ఉంచి ఖాళీగా ఉండద్దు. ప్లస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్టేటస్ పెడతా ఉంటాడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇది అనేసి. ఏంటంటే పెడతా ఉంటారు, నా టైం వస్తుంది అప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏంటి అది ఇది అనేసి ప్రతి ఒక్కరు స్టేటస్లో పెడతాను. స్టేటస్లో పెట్టడం కాదు మొగతనము, స్టేటస్లో పెట్టడం కాదు, అది నువ్వు నెరవేర్చల్లా, అప్పుడు నీ మొగతనం అనేది బయటపడుతుంది. ఎందుకంటే నీ దగ్గర చిల్లికవ లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా, నీ సొంత అన్నయ్యలు కావచ్చు, సొంత అక్కలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను కేర్ కూడా చేయరు అసలు. వీడి బ్రతికింతేలని చెప్పనేసి వదిలేస్తారు నిన్ను. అంతేగాని
స్టేటస్లో పెట్టినంత మాత్రాన పెద్ద ఇది కాదు. ఏదైనా కానీ కష్టపడి 10 రూపాయలు ఉంటేనే ఎవడైనా నిన్ను దేగగలుగుతాడు, ప్లస్ మాట్లాడగలుగుతాడు, దగ్గరికి పిలిచి మాట్లాడగలుగుతాడు. ఏమన్నా అత్యవసరం మీద ప్రాణం మీదకి వస్తే ఎవడైనా 10 రూపాయలు మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మన మీద నమ్మకం ఉంటుంది కాబట్టి. అదే మనం తాగి రోజు గొడవలు చేసుకుంటామంటే వీడికి ఎవరు బాబు డబ్బులు ఇచ్చేది, వీడికి హెల్త్ బాగాలేకపోతే ఆ డబ్బులు ఎవడు తీరుస్తాడని చెప్పి అనేసి చాలామందికి డౌట్ వస్తుంది. అందుకోసమే ఉన్నన్ని రోజులు దయ ఉంచి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా అసలు ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. దయ ఉంచండి. 10 రూపాయలు డబ్బులు సంపాదిస్తేనే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికి విలువ ఉంటుంది, లేకపోతే కానీ విలువ అస్సలే ఉండదు. అందుకోసం దయ ఉంచి ఆలోచించండి, మార్పు చెందండి దయ ఉంచి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయ ఉంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లే నాకు బలం. ఎందుకంటే వీళ్ళు షేర్ చేసినారంటే నా మాటలు 10 మంది విని వాళ్ళు మారే అవకాశం ఉందన్నమాట, యువతరము. అందుకోసం అని చెప్పిన పల్లెటూర్లలో కూడా చాలామంది కూడా మద్యం సేవిస్తున్నారు. వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే దయ ఉంచి 10 రూపాయలు సంపాదించి తల్లిదండ్రులు పోషించండి. ఇదే నేను ఇచ్చే మీ సలహా. తల్లిదండ్రులు మాత్రం క్షోభించబెట్టద్దు అసలు. ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.